కోదండరామిరెడ్డి గారు గొప్ప ఆయన అంటే ఆయన మన మీద ఆధారపడే డైరెక్టర్ రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, ఆ రోజుల్లో ఉండేవాళ్ళు, బి గోపాల్, అలా వాళ్ళంతా రైటర్స్. ఇవ్వాలి వాళ్ళకి అన్నీ బాగా చూసుకుంటారు. అంటే ఎంత మనల్ని బాగా అసలు రావడమే రూమ్లోకి, ఏమండి బ్యాట్లు వచ్చిందా, బ్యాట్లు వచ్చిందా, పంపించారా, ఇవే అడుగుతాడు. ఏమండి లంచ్ ఎక్కడ తిప్పిద్దాం, చోళ హోటల్ నుంచి మీకు బిస్బేళాబాద్ తిప్పితనా, మనం చెప్పే సీన్స్ వింటాడు. ఇంకొంచెం అంటే అసలు బాగాలేదని, ప్రమాణం ఉందండి సూపర్ అంటే ఓకే, కొంచెమే అంటాడు, చెప్తా అండు ఆయన కొంచెం ఇంకేదన్నా కొంచెం. కానీ ఎన్ని అసలు చిరంజీవి గారితో 17 సినిమాలు సార్ ఆయన? 17 కాదు 29. మీ డైలాగులకి ఫుల్ జస్టిస్ చేసి, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో తీరు. నాగార్జున గారిది ఒక నాగార్జున బాగా నన్ను ఏమంటాడంటే, మీ డైలాగ్ ఎంత పెద్దదైనా బాగా చెప్పేయచ్చు సార్, ఫ్లో ఉంటుంది, అది తడబడదు. అది చిరంజీవి గారు ఎవరైనా మనం ఎక్కడున్నా ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాం, మీరు ఎలా మెచ్చుకుంటున్నారో అలా మెచ్చుకోవడాలే. వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళు మెచ్చుకున్నాక వచ్చేయడం. ఏ సినిమా అయినా హీరోకి మధుగారే, అంతే కదా. బాబా పాట అదే, నా సాయినాథుడు పాండురంగడు బాబా. అసలు నా సినిమాలు అంటే చిత్రం బళారే విచిత్రం, అవి సరే, దేవాంతకుడు, అవన్నీ ఓకే. ఒక ఆర్డర్గా మనం చెప్పాలంటే ఫస్ట్ సినిమా దేవాంతకుడు, చిరంజీవి, విజయశాంతి వాళ్ళిద్దరు. అదే టైంలో యాక్షన్ సినిమా రాస్తున్నప్పుడు స్టంట్ మాస్టర్ రాజు గారు నన్ను, సత్యారెడ్డిని ఒక ఆయన ఉండేవాళ్ళు, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు అని టాప్ మోస్ట్ డాక్టర్ నెల్లూరులో, వాళ్ళ బ్రదరే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయనకి పరిచయం చేశారు. చిన్న కుర్రాడండి బలి రాస్తున్నాడని. ఒకే రోజు ఆయన 2 సినిమాలకి అడ్వాన్స్ ఇచ్చాడు. ఒకే రోజు 48 అవర్స్ అని ఒక ఎడ్డీ మర్ఫీ సినిమా చూడమన్నాడు. చూసి ఇమ్మీడియట్గా కథ చెప్పా, దాన్ని ఎలా చేయొచ్చు. ఆయన నచ్చేసేసి, మీకు 15,000 ఇస్తున్నాను, 30 ఇచ్చేస్తున్నాను, 2 సినిమాలు మీరే, ఇది అయ్యాక ఇంకోటి ఉంటుందని. ఆయన 48 అవర్స్ డాకు అని తీసాం. ఆ తర్వాత 5 సినిమాలు రాసి ఆయనకి, భగవాను, వేగు చుక్క, బగడి చుక్క, దాగుడు మూతలు, ఏది రాసినా సరే ఒకటే కథ. ఆయన ఇంకొక తీడైన ఏది లాస్ట్ అండ్ ఫౌండ్, చిన్నప్పుడు తప్పిపోవడము, మధ్యలో తప్పిపోవడము, మళ్ళీ కలుసుకోవడం, బ్రదరు, అదే ఒకటే కథ. కొన్నిటికైతే మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టేసేవాడు, బీజేపీలో పెట్టి ఆ సాంగ్లకు కథ చెప్పమనేవాడు. సీన్స్ కూడా అతను స్క్రిప్ట్గా విండు, మన స్క్రిప్ట్ పట్టుకొని ఉంటే ఒక్క నిమిషం అని ఒక సీన్ లాగుతాడు, ఇది చదువు అని చదువుతాం, చదువుతుంది, టక్కని తీసి ఒక 5,000 రూపాయలు ఇస్తాడు, బాగుంది అని. ఆయన రెమ్యునరేషన్గా ఎగ్గొట్టడం ఉండేది, ఇలా బాగా వచ్చేవి. అందుకే ఆయన వస్తున్నాడంటే ఏం సీన్లు బాగున్నాయి అవన్నీ మొదట జాగ్రత్తగా పెట్టి అన్నిటికీ డబ్బులు వస్తాయిగా, అలా తీసుకునేవాడిని. ఆయన 6 సినిమాలు ఒకటే కదా. ఓసారి అదే ఎంఎస్ నారాయణ గారు పోయినప్పుడు కూడా చెప్పాను నేను, అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి, ఇందాక ఆ విషయం చెప్పలేదండి మీకు, వేటూరు సుందరమూర్తి గారు పోయినప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు నన్ను చెప్పమంటే, ఈ దినం పాటకు పాడే కట్టిన దినం, పల్లవి వల్లకాటికి వెళ్ళిపోయింది, చరణాలిక కదల్లేవు. బాబా 3 ముక్కల్లో మొత్తం చెప్పేశారు. నాకు సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేసి, గురువుగారు ఏంటి మీరు అలా అన్నారు, ఇక ఆయన పోతే పాట పాడిగట్టిందనివేనా? నా దృష్టిలో, మీ దృష్టిలో కాదు అని చెప్పాను. అలాగే ఆ దేవాంతకుడు అయిపోయాక డాకు అని, రే చుక్కని, అవన్నీ ఇవి నువ్వు రాసుకుంటూ ఉంటే, ఎన్వి సుబ్బరాజన్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు. ఆయన పాపం యాక్షన్ సినిమాలు బాగా మినిమం బడ్జెట్, సెట్లో 2 కుర్చీలు ఉండేవి, ఒకటి ఆయనకి ఒక డైరెక్టర్కి. ఆర్టిస్టులు అందరూ నిలబడ్డమే, మేమైతే అసలు నిలబడ్డమే, ఆర్టిస్టులకి ఇంకెవరికి కుర్చీలు ఉండవు, 2 కుర్చీలు అండి. ఏంటి సార్ మేమందరం ఏం చేయాలి, మీ ఒళ్ళో కూర్చోవాలా అని అడిగేవాడిని నేను.
2 కుర్చీలు, అంత బడ్జెట్ 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 ఉన్నాడు. డబ్బులు మాత్రం కరెక్ట్గా తీసేసుకొని గబగబా రాసి ఇచ్చేసేయాలి. ఇంకా వెళ్ళిపోవడం, అదొక వృత్తిలో ఒక భాగంగా ట్రీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం. నాకేం లేదు, ఒక చోటకి వెళ్తే మన దగ్గర కూడా వచ్చిన ఇప్పుడు కూడా వాళ్ళు ఇక బయటికి వెళ్ళకూడదు, మనం కన్ఫర్మ్ చేసేయాలి అంతే. అంటే మన రేటు మనం అడుగుతాం. 25 లక్షల నుంచి నేను స్క్రిప్ట్ రాయడానికి మొదలెడితే 5 లక్షలకైనా ఓకే చేసి పారేస్తా. పని అయిపోవాలి, ఆడ వెనక్కి వెళ్ళకూడదు. యాక్టింగ్ కూడా అంతే. డైలీ 75 తీసుకుంటానండి సార్, కొంచెం 60 నేనే. వాళ్ళు వెనక్కర్లా, రండి 2 రోజులు లాగా ఆలోచించుకొని రండి, అలాంటి ఉండవు. అప్పటికప్పుడు తెగిపోయి అడ్వాన్స్ ఇచ్చేసేయాలి. ఆడు గుమ్మం దాటి వెళ్ళకూడదు. ఇంకా ఫోన్లో మాట్లాడంటే పడిపోవాలి అకౌంట్లో, వదలకూడదు. అంతే, మనకి డేట్ ఉండాలి, అంతే ఇచ్చేయడమే. చాలా క్లారిటీ అండ్ చాలా అంటే అట్లా అట్ ద సేమ్ టైం మీ ఆత్మాభిమానం ఎక్కడ మీరు అది అది దెబ్బతినకుండా కాపాడుకున్నారు. కాపాడుకుంటూ మీ ఎడ్యుకేషన్ ఒకటి, మీ వ్యక్తిత్వం ఒకటి, మీరు ఎక్కువ ఎక్కడికి వెళ్లకుండా కావాల్సిన పని ఏంటి చెప్పు అనే టైప్లో మీరు నడిపించారు సార్. అండ్ అందుకే మీకు అంత గౌరవం దక్కింది. ఆ రోజుల్లో మీరు ఒక ప్రపంచంలో వచ్చినప్పుడు మీ తోటి సహ రైటర్స్ కొంచెం సీనియర్లు ఉంటారు కదా, ఈర్ష్యపడ్డారా? కొంచెం చూసుంటారు. ఏముంటాయండి, అవి ఏముండవండి. ఉన్నా కానీ ఏముంటాయి, ఎదురుగా ఎవడు ఈర్షపడతారు ఎవరైనా. అంటే మీకు తర్వాత వెనుకటికి వస్తుంది కదా, ఇలా అన్నారు అలా అన్నారు, పట్టించుకో. అవి వినేవాడిని కదా. నా డైలాగే ఒకటి ఉంది, అసిస్టెంట్స్తో నా పక్కన డ్రైవర్తో నేను చెప్పేడేలా, నా గురించి ఎవరన్నా ఏదన్నా అన్నారని మీకు తెలిస్తే నాకు చెప్పొద్దు. నా వెనక, నా ముందంటే నేనే చెప్పుకుంటా, అంతే. క్లారిటీ. ఇవాళ మీరు యాక్చువల్లీ మీరు చెప్తున్న విషయాలు ఒక్కొక్కటి సంఘటనలు కావచ్చు, మీ జీవిత సూక్తులు, మీ డైలాగులు అన్నీ కూడా చూసే వాళ్ళకి చాలా పెద్ద ఇదండి, గైడెన్స్. ఎందుకంటే మీరు ఎలా బ్రతకచ్చో, ఎంత ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఉండొచ్చో కూడా మీరు చూపించారు. ఎక్కడ దేనికి స్పందించాలి, దేనికి అవసరం లేదని. అవును సార్, ఇప్పుడు యాక్టింగ్ అన్నది మీరు ఎంచుకుని వచ్చారా? అంటే మీరు అంతకుముందు మీ రంగస్థల అనుభవం వల్ల తర్వాత మీకు సినిమాల్లో తెరపై కనిపించే అవకాశమా, లేక ఎలా వచ్చింది అది? అంటేనండి, అదే ఇలా ఈ దేవంతుడు డాగురేజుక అది రాస్తున్న టైంలో నాకు వచ్చిన బ్రేక్ అది షిరిడి సాయిబాబా మహత్యం. కమర్షియల్ సినిమాలు అవుతున్నప్పుడు అది చేయగానే వేమన చరిత్ర అని ఆయనకే విజయ్ చంద్రకి, అది అయ్యాక ఆగిపోయింది సినిమా. ఆత్రేయ గారు రాసి ఆగిపోయింది అయ్యప్ప స్వామి మహత్యం. అలా వచ్చాయి నాకు. ఆ తర్వాత ఈయన మన కోటరామకృష్ణ, సోగ్గాడి కాపురం, భలే దంపతులు, రావు గారి ఇంట్లో రౌడీ, అంకుశం, వరుసగా ఉన్నాయి. 20 సినిమాలు రాశాను ఆయనకి. మొత్తం తెలుగు తమిళ ప్రతివిధి రీమేక్ కానీ ఇది కానీ జరిగితే నాకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేవాడిని, ఇచ్చేవాళ్ళు కూడా. అలా ఒక సినిమాకి 1, 2, 3 అని కన్నడలో ప్రభుదేవ డైరెక్టరు